వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిపల్లి సెంటర్లో విద్యార్థులు మహిళా సంఘాలతో కలిసి అవగాహన ర్యాలీ. వర్షాకాలం వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిసరాలు పరిశుభ్రం. ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటన. వర్షంలో నైట్ 1 గంట సమయంలో శ్రమించి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎస్ఐ. జూనియర్ కళాశాలలో చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీ. పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ములుగు జిల్లా ఏటూరు నాగారం తాడ్వాయి గ్రామాల మధ్య ఉన్న నేషనల్ హైవే 163పై ఎదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటన. టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వివరాలు: మృతి మల్లూరి గ్రామానికి చెందినవాడని గుర్తించారు. ట్రాఫిక్ జామ్ అయి ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను 2 జేసీబీలను గ్రామస్తుల సహాయంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నైట్ 1 గంట సమయం వరకు శ్రమించి క్లియర్ చేశారు. లేదన్నా అయిపోయింది. చెస్ట్ దగ్గర వస్తే కొంచెం కష్టమే అన్న కాలు అంత పోయిన బయటకి వెళ్ళిన కళ్ళకి నరాలకి సార్ నమస్తే. మనుషులా చనిపోయినా పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అమర్ నగర్ చౌరస్తా, మసీదు, సివిల్ ఆసుపత్రి మీదుగా మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం అవగాహన ర్యాలీ జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థలు, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ 5 days స్వచ్ఛదనం పచ్చదనం అనే క్యాంపెయిన్ మనం తీసుకుంటున్నాం. సో ఇది మిగతా క్యాంపెయిన్స్ లా కాకుండా ఇందులో మున్సిపల్ సిబ్బంది కానీ కాకుండా పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. సెన్స్ ఆఫ్ శానిటైజేషన్ కానీ ఈ ప్లాంటేషన్ గురించి కానీ పబ్లిక్ అందరినీ పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అందుకనే ఈ మెసేజ్ అనేది మనం ఈ ర్యాలీతో స్టార్ట్ చేస్తాము. ఈ ర్యాలీలో సిబ్బంది కానీ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ కానీ పిల్లలందరి ద్వారా మనం ఈ ర్యాలీ చేసి ఒక మెసేజ్ అనేది పబ్లిక్ లో తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడతో కాకుండా మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న మీ లోపల ఉన్న శానిటైజర్ సంబంధించి వాటర్ కానీ లేకపోతే పెట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మీ వాట్స్ లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మా మున్సిపల్ సిబ్బంది ముందు వచ్చి వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి మీరందరూ కోఆపరేట్ చేస్తే ఇంకా భద్రమైన పట్ల ఇంకా శానిటైజేషన్ కానీ క్లీన్‌నెస్ కానీ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మీ అందరి ఇదే కాదు, ఇంకా నెక్స్ట్ 5 days అండ్ ఫర్దర్ కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్కి భారీగా చేరుకొని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గొడవ ఆపడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్పై దాడి చేశారు. లడ్డారంలో మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, అతని సోదరులపై దాడి చేశారు. హైవేపై ఉన్న పట్నం హైవే రెస్టారెంట్కు తినడానికి వెళ్లిన సోదరులను కొడుతున్నారని విషయం తెలుసుకొని రాజిరెడ్డి గొడవ ఆపడానికి రెస్టారెంట్ దగ్గరికి వెళ్లారు. చితగబాదిన రెస్టారెంట్ నిర్వాహకులు తీవ్రంగా గాయాలు కావడంతో ఐసీయూకి చికిత్స పొందుతున్న బాధితులు అన్నం తినే అరిటాకు బాగలేదని అడిగినందుకు మొదలైన గొడవ పట్టపగలే అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై దాడి చేసిన రెస్టారెంట్ నిర్వాహకులు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు. ఏమైంది? ఏడికి వచ్చినందుకు కరెక్ట్ ఇయ్యలేవు బాబా అని చెప్పి ఘోరం కొట్టుకో సాగు మరణం ఇక చచ్చిపోయేది ఒకటే తక్కువ. ఏ ఊరి మీది? లక్కడారం. అది పక్క విలేజ్ లక్కడారం. అది ఒకటి పది అలా అంటే ఒకటి పంట కొట్టినా ఇంటికి రాను. నేనేమో మన హాస్పిటల్ నా హాస్పిటల్ కాదు, ఇప్పుడు రాపించిన ప్రొఫెసర్ మీ దగ్గర కూడా జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే గాంధీ సెంటర్లో బస్టాండ్కు వెళ్లే దారిలో రాంగ్ రూట్లో వచ్చే వాహనదారులు ప్రాతినిత్యం రైట్ రూట్లో వెళ్లే వాహనదారులకు తలనొప్పిగా మారింది. ఇదే దారిలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు ఫైనాన్స్ ఆఫీసులతో మరో తలనొప్పిగా మారిపోయిందని తెలిపారు. పార్కింగ్ స్థలాలు, ప్రైవేటు ఆఫీసులకు కిరాయిలు ఇస్తూ యజమానులు భారీగా కిరాయిలు వసూలు చేసుకుంటూ గన్పూర్ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు. దర్జాగా కిరాయిలు వసూలు చేసుకుంటూ సోద్యం చూపిస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, సామాన్య ప్రజలు కాపాడాలని వారు కోరారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రజాజీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో విద్యార్థులు మహిళా సంఘాలతో కలిసి అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వర్షాకాలం వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లల్లో చెత్త సేకరణ, మురికి గుంటలను పూడ్చే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. వీధి కుక్కల బెడద నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలన్నట్లు కమిషనర్ తెలిపారు. నగర పాలికలోని ఆయా ఏరియాల్లో సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్పొరేటర్ పరిధిలో ప్రతి ఒక్కరూ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కోసం సహకరించాలని కమిషనర్ శ్రీకాంత్ కోరారు. మేడిపల్లి సెంటర్లో విద్యార్థులతోటి అలాగే మున్సిపాలిటీ మహిళా సంఘాలు, అంగన్వాడీలు, మున్సిపాలిటీ ప్రజలందరితోటి కూడా ర్యాలీ తీసి ఈ వాడలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో ముఖ్యంగా ఈరోజు ఈ వార్డులో ప్రతి వార్డులో మన నగరపాలికలో ఉన్నటువంటి 50 డివిజన్లలో కూడా అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న సమస్యలను గుర్తించడం జరుగుతుంది. ఈ వర్షాకాలానికి దోమల నివారణ చర్యలు, అలాగే ముఖ్యంగా కుక్కల బెడద ఏ ప్రాంతంలో అధికంగా ఉంది, అలాగే ఈ వర్షానికి ఏ చోట్ల రోడ్లు అనేది కొట్టుకపోయి గుంతలమయమయ్యాయి, ఈ విధంగా అదేవిధంగా చెత్త బండ్లకి ఇచ్చేసి సెగ్రిగేషన్ చేసి చెత్త బండ్లకి ఇవ్వడము, ఎవరు రోడ్డు మీద పడేయకుండా ఉండడము, ప్లాస్టిక్ వాడకుండా ఉండడం, ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఈరోజు ఈ సమావేశంలో అన్నీ గుర్తించి రేపటి నుంచి ఫీల్డ్ మీద ఆ ప్రాంతాల్లో గుంతలు పూడ్చడము, డీసిల్టేషన్ చేయడము, కుక్కల బెడద లేకుండా ఉండడానికి ఏబీసీ సెంటర్లు ప్రారంభించి వాటిని తరలించడం లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. కోరుట్ల మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆర్పీలు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని అన్నారు.
నమస్కారం. ఈరోజు మన గవర్నమెంట్ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ అవగాహన ప్రజల కోసం ఇది మెయిన్ అవగాహన కల్పించడానికి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, రైనీ సీజన్ కొంచెం ప్రజలు నీట్గా ఉండాలి. అన్ని సీజన్లు వస్తాయి కాబట్టి ఇట్లా నీట్గా ఉంచుకుంటే మేము కూడా మ్యాక్సిమం మున్సిపల్ నుంచి ఎంత చేయాలని అంత నీట్గా వేసినాం. కానీ ప్రజలు కూడా మీరు కూడా కొంచెం మీ ద్వారా కూడా నీట్ వేసుకుంటే మేము ఇంటి ముందు చెప్పేయకుండా మున్సిపల్ నుంచి రాగానే వాళ్ళకి చెప్పేయడం ఇంట్లో నీట్గా పెట్టుకుంటే ఏ సీజన్ రావు. తెలంగాణ నుంచి తర్వాత గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి రాష్ట్రం లోపల స్వచ్ఛదనం పచ్చదనం. స్వచ్ఛదనం అంటే మనము ఏదైతే ఇంట్లో చెత్తను బయట వేయకుండా మున్సిపాలిటీ ఇవ్వడం జరుగుతుంది. దాని స్వచ్ఛత అంటారు. పచ్చదనం ఏంటంటే మనము హరితహార ప్రోగ్రాం భాగం లోపల పచ్చదనం ప్రతి ఒక్కళ్ళు ఆరు బయట ఇంటి ముంగట ఒక చెట్టు నాటి పచ్చదనాన్ని ఆక్సిజన్ లెవెల్ పెంచి. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మేడిపల్లి సెంటర్లో విద్యార్థులు మహిళా సంఘాలతో కలిసి అవగాహన ర్యాలీ. వర్షాకాలం వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిసరాలు పరిశుభ్రం. ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటన. వర్షంలో నైట్ 1 గంట సమయంలో శ్రమించి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎస్ఐ. జూనియర్ కళాశాలలో చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీ. పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.